వదిలేస్తున్నావా నన్ను? లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. క్లీన్ ఫ్యామిలీ సినిమాతో రికార్డులు పెట్టాలంటే త్రివిక్రమ్ కి మాత్రమే తెలిసిన విద్య. సినిమా ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా అది ఆంధ్ర సీడ్ అండ్ నైజమని తేడా లేకుండా బీసీ సెంటర్స్ లో ఆడతాయి. అలానే తనకి స్ట్రాంగ్ జోన్ అయిన ఏ సెంటర్స్ లో కూడా గట్టిగా ఆడతాయి. అలాంటి డైరెక్టర్ కి ఫామ్ లో ఉన్న సమంత, యూత్ స్టార్ నితిన్, క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చే మిక్కీ జే మేయర్ దొరికితే ఎలా ఉంటుంది? హీరో పరంగా చూస్తే టైర్ 2 లో ఒక హీరో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్లే రేంజ్ నెంబర్లు పెట్టడం, అలానే ఓవర్సీస్ లాంటి మేజర్ మార్కెట్ లో కూడా ఆల్ టైమ్ టాప్ 3 కి వెళ్లడం చాలా అంటే చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అది నితిన్ కి లాస్ట్ గా దక్కిందని చెప్పొచ్చు. నితిన్ కి సరైన డైరెక్టర్ దొరికితే సరైన సబ్జెక్ట్ పెడితే ఎలా ఉంటుందో మరొకసారి చూపెట్టిన సినిమా. ఇష్కన్, గుండె జారి గల్లంతైంది వంటి సినిమాల తర్వాత బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ కి నితిన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అలాంటి టైంలో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ పడితే ఊరుకుంటాడా? ఇటు యాక్టింగ్ పరంగా, అటు డాన్స్ అండ్ రొమాన్స్ పరంగా అన్ని విషయాల్లో అదరగొట్టాడు నితిన్. ఇక సమంత అయితే తన పీక్ టైంలో ఈ సినిమా చేసిందని చెప్పొచ్చు. తెలుగులోనే కాకుండా సౌత్ లోనే నెంబర్ 1 హీరోయిన్. అప్పటికే 2016లో తేరీ 24 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టగా, తర్వాత ఆ సినిమాతో జనతా గ్యారేజ్ సినిమాలతో 2016లో హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంది. యాక్ట్ చేసిన ప్రతి హీరోకి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది సమంత. ఇక ఈ మూవీ రికార్డులు చూస్తే డే 1 టైర్ 2 హీరోల్లో ఆల్ టైమ్ రికార్డ్. ఫుల్ రన్ చూస్తే అప్పటికి టైర్ 2 హీరోల పరంగానే కాకుండా టైర్ 1 హీరోల పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది. ఎందుకంటే 10 days లోనే 40 కోట్ల షేర్ కొట్టిన హీరోలు అప్పటికి చాలా తక్కువ. జస్ట్ ఆ ముందు సంవత్సరమే అల్లు అర్జున్ ఫీట్ అందుకుంటే, నాన్నకు ప్రేమతో సినిమాతో అదే ఇయర్ లో ఎన్టీఆర్ ఫీట్ అందుకున్నాడు. అండ్ ఆ లీగ్ లోకి వెళ్ళాడు నితిన్. అండ్ అలాంటి సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 10 years కంప్లీట్ అయ్యింది. సో లేట్ చేయకుండా ఆ డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 48th ఎపిసోడ్. ఇప్పటికే 47 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాల్ కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజంలో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి చాలా తక్కువ మందికి మాత్రమే ఉన్న నెంబర్ అయితే టచ్ అవ్వగా, గట్టిగా మాట్లాడితే టైర్ 1 హీరోల తర్వాత ఈ ఫీట్ అందుకుంది నితిన్ మాత్రమే. త్రివిక్రమ్ ఏ సెంటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ వరకు చూసుకుంటే నితిన్ బీసీ సెంటర్స్ అదరగొట్టాడు. అండ్ ఫుల్ రన్ లో కూడా స్టడీగా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. ఇక సీడెడ్ 75 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అవగా, ఉత్తరాంధ్ర 46 లక్షలు, ఈస్ట్ లో 56 లక్షలు, వెస్ట్ లో 40 లక్షలు, గుంటూరులో 48 లక్షలు, కృష్ణా 40 లక్షలు, నెల్లూరులో 20 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.5 కోట్లకి చేరుకోగా, టైర్ 1 హీరోలు కాకుండా తెలుగు స్టేట్స్ లో డే 1 5 కోట్ల షేర్ కొట్టిన హీరోలు అప్పటికి రవితేజ అండ్ నితిన్. ఇక కర్ణాటకలో 62 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, యూఎస్ఏ 2 కోట్లు కలెక్ట్ చేస్తూ టైర్ 1 హీరోల నెంబర్ కూడా దాటేసింది. ఇక నార్త్ తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 70 లక్షల వరకు కలెక్ట్ చేయగా, ఆ మూవీ డే 1 టోటల్ వాల్వేడ్ గా కలెక్ట్ చేసిన ఆ షేర్ 8.9 కోట్లకి చేరుకోగా, వాల్వేడ్ గ్రాస్ 13 కోట్ల మార్క్ దాటింది. అండ్ మనందరికీ తెలిసినట్టే నాని ఎంసీఏ సినిమా వచ్చే వరకు కూడా దీందే రికార్డ్. ఫస్ట్ వీకెండ్ తెలుగు స్టేట్స్ లో 16 కోట్ల షేర్, వాల్వేడ్ గా 27 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ అదరగొట్టింది. నితిన్ సినిమా రెస్ట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 23 కోట్ల షేర్, వాల్వేడ్ గా 35.5 కోట్ల షేర్, 52 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీకే 50 కోట్ల గ్రాస్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా నిలిచాడు నితిన్. ఇక 10 days కి 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టైర్ 1 లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చే రేంజ్ నెంబర్ పెట్టగా, ఇంతకుముందే చెప్పుకున్నట్టు అల్లు అర్జున్ ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడే ఈ ఫీట్ అందుకున్నారు. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 13.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టైర్ 1 రేంజ్ లో నెంబర్ పెట్టగా, ఈ నెంబర్ టైర్ 2 లో గీత గోవిందం వచ్చే వరకు అలానే ఉంది. నైజంలో 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఇక సీరియల్ లో ఇలాంటి కంటెంట్ తో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా, ఉత్తరాంధ్రలో 4.3 కోట్ల షేర్ తో అదరగొట్టింది. ఇక ఈస్ట్ లో 2.3 కోట్లు, వెస్ట్ లో 2 కోట్లు, గుంటూరులో 2.5 కోట్లు, కృష్ణా 2.2 కోట్లు, నెల్లూరులో 1 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని టెరిటరీస్ లో కూడా 1 కోటి షేర్ అయితే అందుకోగలిగింది. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 32 కోట్లు దాటిపోగా, గ్రాస్ 49 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 3.5 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయగా, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 1 crore, యూఎస్ఏలో ఫస్ట్ వీకెండ్ కి 1.7 మిలియన్ టచ్ చేస్తూ నాన్ బాహుబలి రికార్డ్ పెట్టగా, ఫుల్ రన్ లో 2.4 మిలియన్ కలెక్ట్ చేస్తూ బాహుబలి 1 శ్రీమంతుడు తర్వాత
ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఒక యుఎస్ నుంచే గ్రాస్ 16.5 కోట్ల రేంజ్ లో ఉంది. అలా ఆ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 48.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 78 కోట్లు దాటింది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో 20.5 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ 2016 లో ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసర్ గా కూడా నిలిచింది. నేను ఈ మూవీ చూసింది థియేటర్ లోనే. ఫస్ట్ అయితే సోలోగా వెళ్ళా, తర్వాత సినిమా బాగా నచ్చి ఫ్యామిలీని తీసుకెళ్లా. అండ్ అందరూ కూడా హ్యాపీగా చూసారు. ఈ సినిమాకి మిక్కీ మేయర్ ఇచ్చిన సాంగ్స్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మరి మీరే థియేటర్ లో మూవీ చూసారో మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఆ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కావాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.